ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎవరు అటు ఇటు తిరగవద్దు. చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. దేవునికి లేదా ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే పౌలు భక్తుడు ఈ పత్రికను రాసినప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు. రోమా చట్టం ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చి సువార్త ప్రకటించొద్దు అంటున్న దినాల్లో సౌలుగా ఉన్నప్పుడు అనేకులు చెప్పడానికి ఈయనే ముందుండేవాడు. కానీ ప్రభువు దర్శించిన తర్వాత దమస్కు ప్రాంతంలో యేసే దేవుడు అని నమ్మి రోమా చట్టాన్ని కూడా ధిక్కరించి ప్రభువైన యేసుని గురించి ప్రకటిస్తున్న దినాల్లో అనేక సార్లు చెప్పి చూశారు. కానీ ఇక చిట్ట చివరికి కొంతమంది కుయుక్తుల చేత పౌలుని పట్టుకొని సభలో ఆయనకు తీర్పు తీర్చి ఇక ఆయన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఆయన అడుగుతారు. మరి నువ్వు పౌర హక్కు కలిగిన వాడు కాబట్టి నిన్ను ఎలా చంపమంటారు అని అడిగితే నాకు తల తీసేయండి, శిరశ్ఛేదన చేయండి అని అంటారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈరోజు 9 కదా, ఏప్రిల్ 9వ తారీఖున నిన్ను చంపేస్తాము అని చెప్తారు. సరే, ఈ 4 రోజులు పౌలు గారికి ఎప్పుడైతే మరణశిక్ష అనేది వచ్చిందో వెంటనే ఆయనకున్న సంఘాలు తెలిసిన వారు జైలుకి వెళ్ళడం, ఆయన చూడడం, పరామర్శించడం జరుగుతూ ఉండేది. అయితే అక్కడ ఉన్న జైలుకు అధికారులు ఇలా అయితే మాకు ఇబ్బంది, అందరూ ఈయన కోసమే వస్తే మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసి ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తే వారందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఓ పని చేద్దాం, ఆయన జైల్లో కాదు ఆయన ఇంట్లోనే ఆయన పెట్టి ఒక 2 పోలీసులు కాపలా పెడదాం, సరిపోతుంది. అప్పుడు ఎవరైనా ఆయన ఇంటికి రావచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇంట్లోనే ఉండాలి, గృహ నిర్బంధన అంటారు. ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా కాపలా కాయడం అన్నమాట. ఎవరైనా వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు. అలాంటి సమయంలో 7 సంఘాలు ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ పరామర్శిస్తూ వారుకున్న బాధలు అయిన చెప్పుకున్నప్పుడు పౌలు గారికి బాధ అనిపించి తాను చివరి రోజుల్లో అంటే మరణానికి కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను అన్న సమయంలో 14 ఉత్తరాలు రాశాడు. ఆ 14 ఉత్తరాలు 10 ఉత్తరాలేమో సంఘానికి, 4 ఉత్తరాల్లో ఒక ఉత్తరం తిమోతి, 2వ ఉత్తరం ఫినెహాసు, 3వ ఉత్తరము తీతు, ఈ 3 శిష్యులకు రాసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొత్తం 14 పత్రికల్లో 2 కొరింథీ, అలాగే 2 తెస్సలోని, ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్సీ, గలతీ, హెబ్రీ, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. 2 తెస్సలోని రాసిన పత్రికలు, మొత్తం 10 పత్రికలు మనకు తెలుసు. అయితే ఈరోజు మనం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక పాఠ్య భాగంలో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనం అందరం కూడా క్రీస్తు యొక్క మరణాన్ని రుచి చూడాలి, క్రీస్తులో మనం అందరం కూడా మన పాపాలు ఒప్పుకోవాలంటూ ప్రారంభిస్తూ అలా ఒప్పుకున్న వారందరూ కూడా వెలుగు సంబంధులుగా ఉంటారు, అలా ఒప్పుకోలేని వారందరూ కూడా చీకటి సంబంధులుగా ఉంటారని, దేవుడు ఉంటే వెలుగు, దేవుడు లేకపోతే చీకటి అని వెలుగును కూర్చిన కొన్ని విషయాలు, క్రీస్తులో మనం వెలగాలి, క్రీస్తులో మనం మెలగాలి, క్రీస్తులో మనం వెలిగించబడాలి అనే మాటలు రాస్తూ ఒక చక్కటి అనుభవాన్ని ముందు పెట్టాడు. అదేంటో తెలుసా? దేవుళ్ళు మనం అందరం కూడా స్థిరంగా నిలబడాలంటే ఆయనకి మనం ప్రీతికరముగా మార్చబడుదుముగాక. ప్రీతి అంటే అర్థమైంది ఇష్టమైనది,
మంచిది, కోరుకున్నది అనే అర్థాలు ఇచ్చేది. అంతెందుకు, ఎవరినైనా చూడడానికో పరామర్శించడానికో పలకరింపుకో మనం వెళ్తూ ఉంటాం. మీకు ఒక్కోసారి అనిపించిందా, అట్టుపళ్ళు తీసుకెళ్దామా, చక్కెరకేళి తీసుకెళ్దామా, అయ్యో ఆయన షుగర్గా ఏది నువ్వు పట్టుకెళ్ళిపోవచ్చుగా? కాదండి, మనం పట్టుకెళ్ళేది ఆయన తినాలి. మనం పట్టుకెళ్ళేది తింటే మనకు సంతోషం. కాబట్టి మనం ఎవరినైతే పలకరిస్తానికి వెళ్తామో వాళ్ళకి ఏది ఇష్టమో మన స్థామత కొద్దీ వాటిని మనం తీసుకొని వెళ్తూ ఉంటాం. కారణం ఏంటయ్యా అంటే మనం పట్టుకెళ్ళేది వారు తినాలి అని, వారికి నచ్చాలని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకెవరైనా ఆడపిల్లలు ఎత్తే, నాకు కాదండి, గుర్తు చేయండి నాకు ఈసారి. నీకు తెలుసు, ప్రీతి అని పేరు పెడదాం, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎవరికైనా ప్రెగ్నెన్సీ చేస్తే ప్రీతి అని పేరు పెడదాం. ఎందుకు నాకు అనిపించింది. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రీతి అనగా ఇష్టం, మంచిది, శ్రేష్టం, కోరుకునేది. ఎవరికి ప్రీతిగా ఉండాలి? దేవునికి ప్రీతిగా ఉండాలి. ఈరోజు చాలా మంది మనుషులకు ప్రీతిగా ఉండడానికి ఇష్టపడతారు. మనుషుల దగ్గర మంచి అనిపించుకోవాలి, మనుషుల మెప్పు కోసం, మనుషుల ఘనత కోసం ప్రాకులాడుతున్న దినాలు ఇవి. దేవుడు చెప్తున్నాడు, పౌలు గారు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెబుతూ, మనము దేవునికి ప్రీతికరంగా ఉంటే, ఇష్టంగా ఉంటే, దగ్గరగా ఉంటే, కోరుకునేలాగుంటే మన జీవితంలో ఒక అనుభవం ఏంటో తెలుసా? నా క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రతి చీకటి అనే బంధకాల నుండి మన దేవుడు విడిపించి మనందరినీ వెలుగు సంబంధులుగా మార్చునుగాక. చీకటి అంటే ఏంటి అసలు? వెలుగు అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 13వ అధ్యాయము 11వ వచనం కానీ చెప్పుకుంటూ వచ్చి చూడండి. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. రాత్రి చీకటి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. చూడండి, చీకటి అన్న లేదంటే ఈ యొక్క రాత్రి అన్న దాని గురించి వివరిస్తూ దీనికి అర్థం ఏంటంటే చదవడమా, అల్లరితో కూడిన. చూడండి, రాత్రి పనులు చేసేవాళ్ళు లేదా రాత్రి పూట జరిగే ఈ చీకటి సంబంధుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే అల్లరితో కూడిన ఆటపాటలు, 2 మత్తు, 3వది కామ విలాసము, 4 పోకిరి చేష్టలు, కలహములు, మత్సరములు లేకయు. ఎలా నడుచుకోవాలంటే మనము పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. అందుకని చూడండి, క్రైస్తవ వివాహాలు ఎప్పుడు కూడా పగటి కాలమే జరుగుతాయి. కారణం దేనికి అంటే మనం వెలుగు సంబంధులము అని, మనందరినీ కూడా వెలుగు సంబంధులుగా ఉన్నామని చెప్పడానికి 100% క్రైస్తవ వివాహాలు పగటి కాలమందే చేస్తారు. రాత్రి కాలమందు అనే దేన్ని చూపిస్తుందంటే అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరీ చేష్టలు, కామాతురతలు, మత్సరములు, విభేదములు ఇవన్నీ కూడా చీకటిని పోలుస్తున్నాయి. అందుకనే పౌలు భక్తుడు ఆ ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మనమందరము కూడా ప్రభువును ప్రీతికరముగా చేయగలిగితే వెలుగు సంబంధులుగా నడుచుకుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారమై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించే పనులను గురించి మాట్లాడుకున్నట్టు వలనను అవమానకరమైనది అంటారు. కాబట్టి అవమానకరమైన విషయాలు చేసేవారు చీకటి సంబంధులు.
మన దేవుడు మనందరినీ కూడా వెలుగు సంబంధులుగా దీవించును గాక. మనమందరూ వెలిగించబడదుము గాక. వెలిగించబడిన వ్యక్తి మంచం కింద కొంచెం కింద పెట్టడు. మంచం అనగా విశ్రాంతికి వెళ్ళడు. ఎప్పుడు తినాలి, పడుకోవాలి, సుఖించాలి, తినాలి, ఊరి మీద తిరగాలనుకోడు. కంచం అంటే మంచం అంటే విశ్రాంతిని, కంచం అంటే ఎప్పుడు తిండిపోతుతనంతో జీవించడు. అతడు దీపస్తంభం మీద పెట్టబడిన వాడై అనేకుల కొరకు ప్రయాసపడతాడు, వీధుల్లో నిలబడతాడు. ఏమంటే చీకట్లో ఉన్న వారికి వెలిగిస్తూ తాను వెలిగించబడుతూ ఉంటాడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో కూడా మాట చెప్పాడు. 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎట్టి జనము 14 స్టార్ట్ చేద్దాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకములను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సలుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యములు చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేను ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నా. మనం వెలిగించబడాలన్నా, వెలుగుకరంగా మనం జీవించబడాలన్నా, అనేకులు చీకటిలో చూస్తే ఏమీ కనబడదు. కొంతమంది జీవితాలు రహస్య జీవితాలు, చీకటి జీవితాలు, బయటికి ఒకలాగా రాత్రి ఒకలాగా జీవించేటట్లు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగుగా ఉండవలసిన వ్యక్తి. క్రైస్తవ జీవితం అంటే తెరిచిన పుస్తకం. పుస్తకం తెరుచున్నది ఏం చేస్తావు? ఇటు వెళ్ళేవాడు అందరూ కూడా ఆ పుస్తకంలో ఏమున్నాయని చదువుతారు. క్రైస్తవుడికి రహస్యాలు ఉండకూడదు. క్రైస్తవ జీవితంలో రహస్యమైన కార్యాలు ఉండకూడదు, రహస్యాలు అంతకంటే ఉండకూడదు. ఈరోజు భార్య దగ్గర ఒకలాగా, భర్త దగ్గర ఒకలాగా. ఏమండి, ఈరోజు ఇంట్లో ఒకలాగా ఉంటున్నారు, బయటికి వెళ్తూ ఒకలా జీవిస్తున్నారు మనిషి. దీన్ని 2 మొహాలు అనాలా, 2 మనస్తత్వాలు అనాలా, 2 రకాలైన విభేదమైన ఏమండి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు అనాలా? క్రైస్తవ జీవితం ఎప్పుడూ కూడా మన జీవితాన్ని తొంగి చూస్తే ఏ పాపము లేని వ్యక్తులుగా ముయ్యబడిన పుస్తకం వల్లే కాదు, తెరవబడిన పుస్తకం వల్లే ఉండాలి. మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్యం అనేది ఉండకూడదు. నలుగురు మధ్య నువ్వు ఎలా ఉన్నావో, ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి మనస్తత్వమే కలిగి ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్లో ఉన్నప్పుడు ఒకలాగా మనస్తత్వం, ఎవరూ లేకపోతే మరొక మనస్తత్వం కలిగిన వ్యక్తిత్వం కలిగి జీవించడం వలన క్రీస్తుకు మనం ఘనత తీసుకురాలేకపోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ఇష్టలుగా మనం మారలేకపోతున్నాం. ఈరోజు ప్రభువు మీతో చెప్పమంటున్న మాట, ఆయనకి ఇష్టలుగా మనం మారాలి, అనగా ప్రీతికరముగా మనం మారాలి. అలా మారగలిగినప్పుడే వెలుగు సంబంధిగా, దేవునికి ఇష్టడుగా, దేవుని యొక్క పాత్రగా మనం మార్చబడతాం. బైబిల్ గ్రంథంలో దేవుడు నాకు ఇది ఇష్టము లేదా నాకు ఇది ప్రీతికరము అని స్వయంగా మనందరి కోసం రాసి పెట్టాడు. ఎందుకని అంటే ఆయనకు దూరం అయిపోవడం నువ్వు ఇష్టం లేదు. మనమందరం ఆయన యొక్క సార్వత్రిక సంఘం, పెండ్లి కుమార్తెలం కనుక ఆయనకి ఇష్టమైన వారిలాగా నువ్వు నేను తయారవ్వాలనే ఉద్దేశంతో ఇదిగో ఇది నాకు ఇష్టం అని అన్నాడు. ఆయనకి ఇష్టంలాగా బ్రతికి మనం అందరం కూడా వెలుగు కర్మగా మార్చబడాలి అంటే ఎందుకు దేవునికి ఏది ఇష్టం, ఏది దేవునికి ప్రీతికరం, త్వరగా బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. ఇందాకనేమో దేవునికి ప్రీతికరంగా ఉంటే వెలుగు సంబంధాలుగా మార్చబడతామని రాయబడింది. ఇక్కడ మన పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తాడో తెలుసా? దేవునికి ఇష్టమైందంట నువ్వు వేసుకునే బట్టలు కాదంట, దురుకునే ఆ దువ్వెన లేదా స్టైల్ కాదంట, వేసుకునే చెప్పులు కాదు, రాసుకునే పౌడర్ మేకప్ కాదు. దేవుడు అంటే పైరూపాన్ని చూసే దేవుడు కాదు కనుక ఆయన నీ అంతరంగపు యొక్క ప్రవర్తన చూసే దేవుడు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రసంగి 5:1 కూడా నువ్వు యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. మారిపోయే మనస్తత్వాలు కలిగిన వారు కాదు మనం, ప్రవక్తల తీరును కలిగిన వ్యక్తులు మనం. దేవుడు అంటే మనలో ఏది చూస్తాడు అని ఒకవేళ అడిగితే
మన ప్రవర్తన చూస్తాడంట. హగ్గై గ్రంథంలో కూడా ఈ మాటలు రాశారు చూడండి. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అవును, 1:6. మీరు విస్తారముగా విత్తినను మీరు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచు. 5వ వచనం లాస్ట్ లైన్. కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తన గురించి. 7వ వచనం. ఇప్పుడు ఒకసారి చెప్పండి, నీ ప్రవర్తన ఏం ప్రవర్తన? ఎలాంటి ప్రవర్తన? తీరు కలిగి జీవిస్తున్నాం? మన ప్రవర్తన మంచి ప్రవర్తనేనా? మన ప్రవర్తన సరిచూస్తే నలుగురు సాక్ష్యం ఇచ్చినట్లు బాగుంది అని చెప్పగలిగేటట్లున్నావా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు సగం మంది ప్రవర్తన సరిగ్గా లేక, యజమాని దగ్గర వాళ్ళు ఎమ్మడలేక ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఒకవేళ జీవిస్తున్నామా? ఇంతవరకు ఒకవేళ అలా జీవిస్తే నా ప్రభు మీతో చెప్పమంటున్న మాట, నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి, నిష్కలంకమైన ప్రవర్తన కలిగి, దేవునికి ప్రీతికరమైన నీ ప్రవర్తన జీవితంతో కలిగి జీవిస్తే అనేకులకు మాదిరిగా, అనేకులకు ఆదర్శముగా. ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, సామెతల గ్రంథం 16:7లో, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అయినప్పుడంట ఆయన వారి శత్రువులు సహా. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. నీ ప్రవర్తన అంట శత్రువులు కూడా నిన్ను చూసి మిత్రులు అయిపోతారంట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేనే తప్పుగా అపార్థం చేస్తున్నానే, నేనే తొందరపాటు పడ్డానే. ఉదాహరణగా మనం యేసేపును చూస్తాం. బయట ఎవరో శత్రువులు కాదు, సొంత అన్నదమ్ములే శత్రువులు అయిపోయారు. కలగని వాడు వస్తున్నాడు రా, వీడిని తీసుకెళ్లి గోతులో పడేద్దామని పడేసారు. కాదు, వీడి గోతులో పడేయడం వల్ల మనకే ఉపయోగం, వాడిని తీసుకెళ్ళి అదిగో వెళ్తున్న ఐగుప్తునికి అమ్మేద్దామని చెప్పి మరొకడు ఆ ఐగుప్తుడు ఫరోకి అమ్మేశాడు. ఇలాగ క్రైస్తవ జీవితం అంతా కూడా ఫరో జీవితం, యేసేపు జీవితం చూస్తే అన్నలే శత్రువులుగా మారిన దినాలు. దావీదు జీవితంలో కూడా సొంత కొడుకే శత్రువుగా మారాడు. ఈరోజు మీ జీవితంలో కూడా శత్రువులు ఎక్కువైపోతున్నారా? ఒక చిన్న సలహా ఏంటో తెలుసా? మీరు మారండి. వాడెవడో మారాలి అని కాదు, మన ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టి వాడు మనకి శత్రువు అయ్యాడు. బైబిల్ సూటిగా వాక్యం నొక్కా నుంచి చెప్తుంది, నీ ప్రవర్తన సరిగ్గా ఉండి దేవునికి ఇష్టంగా ఉంటేనంట నీ శత్రువు కూడా నీకు మిత్రుడు అయిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక 20 సంవత్సరాలు కష్టపడ్డాడేమో యేసేపు. ఒకనొక సమయం వచ్చింది, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయిన స్థానానికి వచ్చాడు. ఏ అన్నదైతే వీడు పనికిరాడు, వీడి వల్ల మనకు ఉపయోగం లేదు, వీడు మనకి శత్రువు అన్నాడు, ఆ యేసేపు దగ్గరికి వచ్చి ఏం చేశారండి? పాదాభివందనం చేశారు. ఒకప్పుడు దండం పెట్టండి అంటే నువ్వు అక్కడ గొప్పోడు అన్నారు. ఈరోజు ఆయన ప్రవర్తన తీరు చూసి సాష్టాంగ నమస్కారం చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన మధ్య ప్రకటించబడుతుండగా ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది? నేనైతే ఒక మాట, ఒక అనుభవాన్ని నా ముందు ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటా. నేను ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దిక్కుకి వెళ్ళినా నా గుండె మీద చేసుకొని చెప్పగలిగే ఒక్క మాట ఏంటి తెలుసా? నాకు శత్రువులు లేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను పేరు చెప్పను కానీ ఈ మధ్య కాలంలో ప్రియమైన దేవుని పెట్టినారు, ఒక సహోదరుని పిలిచి అమ్మ నీ వెనకాల ఉన్నవాడు పిలువమ్మా అన్న. ఆవిడికి నాకు మాటలు లేవంటుంది. ఏంటంటే మాటలు లేవంట. ఏమ్మా ఆవిడికి నాకు పడదండి, ఆవిడికి నాకు మాటలు లేవండి. ఇంకో మాట చెప్పమంటారు, ఆవిడ మాకు శత్రువు అండి, ఆవిడతో నేను మాట్లాడండి, పలకరించనండి, నాకు ఇష్టం లేదండి. ఇంకొక మాట చెప్పుకోవాలి. అదే తెలుసా? 2 సంవత్సరాలు అనుకుంటున్నారు, 2 సంవత్సరాలుగా. ఏంటంటే ఇవి బాగా గుర్తుంటాయి. చాలా మంది పిల్లలకు కూడా నోరు పోస్తారు, మీ నాన్నతో నేనే ఇన్ని సంవత్సరాలు బాధపడ్డాను రా. ఎన్ని సంవత్సరాలు? ఎవరు మీ ఆయనతో సంతోషంగా చెప్పరు. ఎన్ని సంవత్సరాలు మీ ఆయన మీ పట్ల ఎన్ని కార్యాలు చేశారో చెప్పరు.
ఏదైనా పగ వచ్చినా, ఏదైనా శత్రుత్వం వచ్చినా, రే మీ పిల్లితో మాట్లాడుకో, మీ బాబాయ్తో మాట్లాడుకో, మీ అక్కతో మాట్లాడుకో, వాళ్ళకి మాకు మాట్లాడలేవు. నీ కొడుక్కి వాళ్ళకి సంబంధం ఏంటంటే అక్కడ నువ్వు ఏదో దెబ్బలాడ్డావు. ఏడు కొన్నిసార్లు పగ పంచుతారు ఏంటో అదేదో విచిత్రం. చూడండి, ఎప్పుడు పిల్లలకు మంచి మాత్రం పగ, రోగాలు, వ్యాధులు, జబ్బులు, ఏమంటే అప్పులు, పనికిరానివన్నీ పంచుతూ ఉంటారు. ఈరోజు మన ప్రవర్తన మన బిడ్డలకు మాదిరగులుగాక, అది అనేకులకు వెలుగునిచ్చునుగాక. మన ప్రవర్తన దేవుడికి ముచ్చటైతేనంట మన శత్రువులు కూడా మిత్రులు అయిపోతారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మారాల్సింది శత్రువా నువ్వా? ఒక ఆవిడ వచ్చి నాతో నేను అప్పటికి పరిచయంలోకి రాలా, ట్రైనింగ్ అవుతున్నా. అంటే అన్నయ్య గారు సేవ చేసేవారు. ఆ ఊరి పేరు వచ్చి అడివాసారం, అడివి ఆచారం. ఆచారం పక్కనే కైకులో దగ్గర ఉంది అడివాసారం అని. దేవుడు నన్ను వాక్యం చెప్పమంటున్నాడు. అప్పటికి సేవ లేదు నాకు. ఇంకా 2010లో అన్నయ్య గారి వెనకాల బ్యాగ్ మోస్తూ నేను కూడా అన్నయ్య చెప్పిన వాక్యాలను అన్నయ్య పట్ల ఒక ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఈలోపు ఒక చోట ఆ రోజు ఆ అడివాచార ప్రాంతంలో వాక్యం చెప్పమంటే నేను చెప్పేసి కూర్చున్న తర్వాత ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది. మెల్లగా ఆలోచన చేయడం, మీకు తెలియదు ఏముంది, సావుకులు అనగానే ఏమంటే సమస్యలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అయ్యా మీ అంకుల్ గురించి ప్రార్థన చెయ్యి, మీ అంకుల్ బాగా తాగేస్తున్నారు, ఇంట్లో పరిస్థితులు బాగోలేదు. మీకు ఎలాగో నాకు కూడా తొందరపాటు ఎక్కువ. ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి, ఏంటి అంకుల్ తాగేస్తున్నారంట అంటే, నాకేమన్నా సరదాను ఆయన, మీ ఆంటీ గోళ భరించలేక తాగుతున్నాడు అంటాడు ఆయన. ఈవిడేమో తాగేస్తున్నా అంటాడు, ఆవిడేమో ఆంటీ గోళ భరించలేక తాగుతున్నాడు అంటాడు. ఇప్పుడు ఏది నిజం మీరు చెప్పండి. అంటే అప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడు ఒకవైపే వినకూడదు, రెండో వైపు కూడా వినాలి. కాబట్టి ఏమండి, ఎప్పుడు కూడా ఒకవైపే వింటే ఒకవైపే తీర్పు వస్తుంది. అందుకని పెద్దలు చూడండి, కోర్టు చూడండి, ముందు యువతల పక్క వింటది, అవతల పక్క. మీకు తెలుసా కోర్టులో ఎందుకు వాయిదాలు వేస్తారంటే, ఎప్పటికైనా సరే నిజాయితీ గెలవాలి అన్నా, నిజం గెలవాలన్నా వాయిదా వేయాలి. ఇంకా మాట చెప్పాలంటే నిజాయితీ గెలవాలంటే దర్శించుకోవాలి, మాట్లాడుకోవాలి. ఈరోజు చాలా మంది గొడవలు ఎందుకు వస్తుంది తెలుసా? మాట్లాడుకోలేక. ఇప్పుడైనా కూర్చొని మీ పిన్నునో, మీ బాబాయ్నో, మీ అక్కనో, మీ చెల్లిని అడగండి, నీకు నాకు అసలు ఎందుకు పడదే, నీకు నాకు గొడవ ఏంటని. ఆవిడే చెప్పింది, నీకు నాకు ఏ గొడవ లేదే బాబు, పలానా అక్క పలానా చెల్లి మన మధ్య గొడవ పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రవర్తన తీరు మారాలి. నీ శత్రువు నీతో మాట్లాడట్లేదా, నువ్వే మాట్లాడు, తప్పే ఉంది. నీ శత్రువుతో నువ్వు మాట్లాడితే సమాధానం పడతాము అనుకుంటే, దేవుడు నిన్ను దీవిస్తాడు అనుకుంటే, చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. నీ ప్రతివాదితో బంటులోకి అప్పగించును. ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే 22వ వచనం కానీ స్టార్ట్ చేద్దాం. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరి మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరు చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చింది కదా, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి. ఈ మాట నేను ఖచ్చితంగా చెప్పాలంటే ఇలా చెప్తా. నేను పగలో ప్రతీకారాలు మనసులో పెట్టుకొని కానుకలు అర్పణలు తీసుకొచ్చి 716 మనకి అర్పణ అని చెప్పి దేవునికి ఇచ్చేదానికంటే ప్రభు ఏమన్నా తెలుసా, నువ్వు ఇచ్చే ధనం బట్టి నువ్వు ఆశీర్వదించబడవు, నీ ప్రవర్తన బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ఇమ్మాక. నీవేదైతే లోపల ఉందో దాన్ని ముందు బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు, జ్ఞప్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో ముందు వెళ్ళి సమాధానం పడు. అనే
పలానా రోజు నేను గొప్ప మాట అన్నాను రా. మీకు తెలుసో లేదు, నా మినిస్ట్రీ పేరు చెప్తే మళ్ళీ బాగుందేమో కానీ LEF అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థకి ఒక అలవాటు నేర్పిస్తారు. ఉదాహరణ మీరే అనుకో, ఉదాహరణ నేనే ఏమనుకోద్దే, ఎవరినంటే బాగుంటుంది సార్, నేనే అనుకుంటా. రాత్రి ఆ వ్యక్తి మీదకి నేను వీడికి ఏం పని పాట లేదు అని నా మనసులో అనుకున్నా. వాడిని అలా నా మనసులో అనుకున్నా. ఆ సంస్థ వారు నేర్పేది ఏంటో తెలుసా? ఆ రోజు వాక్యం లేదా ఆ ప్రతి వారం చెప్పే మాట, నీ మనసులో ఎవరినైనా తిట్టుకున్నా ముందు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పిరా అని. చెప్పగలమా వెళ్ళి? వాళ్ళు నేర్పిస్తారండి. ఒకసారి నాకు భలే షాక్ వచ్చింది. మాకు షాక్ వచ్చింది. అదేంటంటే 10th క్లాస్ చదువుతున్నాడు మా ఫ్రెండ్ ఒకడు. ఇలాగే LEFలో దేవుళ్ళకి వచ్చాడంట. ఓ రోజు మా మిస్ దగ్గరికి వచ్చి చెబుతా ఉంటే చిన్న గొడవ అయింది అక్కడ. ఏంటమ్మా అని పరిశీలిస్తే ఆ మిస్సు కొంచెం లావుగా ఉంటుంది, బండదానా అనుకునేవాడు అంటే ఎప్పుడు. ఆ మిస్ దగ్గరికి వెళ్ళి, మిస్ గారు మిమ్మల్ని చూసినప్పుడల్లా బండ వస్తుందని అనుకునేవాళ్ళం. ఈరోజు దేవుడు తెలుసుకున్నాను నేను, కాబట్టి మీ దగ్గరికి వచ్చి నేను ఒప్పుకుంటున్నాను. నా నోడుతో నేను మిమ్మల్ని బండదానా అని అన్నాను, సారీ అండి అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంచెం మంచిగా అనిపించినా, ఏమంటే నన్ను బండదానా అంటావా, దాని ఏదో మనసులో పెట్టుకోవాలి కానీ నా గురించి చెప్తావా, గొడవ అయిపోయింది. సరే, ఏదేమైనప్పటికీ మనుషులు చెప్తే విమర్శనేమో. ప్రభు దగ్గరికి వద్దాం, బలిపీఠం దగ్గరికి వద్దాం. ఆ వ్యక్తికి ఒకవేళ దూరంగా ఉన్నా ఫోన్లో సమాధాన పడుతూ, ఒకవేళ గొడవ అయితే సమాధాన పడుతూ, లేదా ప్రభు దగ్గర ఒప్పుకొని నీ ప్రవర్తన మార్చు. ఇంకెప్పుడు అలాంటి మాటలు పలకకుండా నువ్వు సరి చేసుకోగలిగితే నీ శత్రువులు దేవుడు మిత్రులుగా చేస్తాడు, నిన్ను వెలుగు సంబంధులుగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గౌకులు తిట్టడాలు చేయమాకండి. తొందరపాటు క్రైస్తత్వానికి మంచిది కాదు. క్రైస్తవుడు ఎలాంటి వాడే అంటే నెమ్మదస్తుడంట, నిందారహితుడంట. క్రైస్తవులు ఎప్పుడూ కూడా లోపము లేని వ్యక్తి అంట. కాబట్టి మన జీవితంలో కూడా తొందరపాటు అనేది ఎప్పటికీ మంచిది కాదు. తొందరపాటు వల్ల ప్రవర్తనలు మారిపోతున్నాయి. మనందరికీ తెలుసు, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు, కయ్యూను అర్పణ తీసుకొచ్చాడు. కయ్యూను అర్పణ దేవుడికి నచ్చలా అంటే ఎక్కువ పెట్టలేదా? పెట్టాడు, కానీ మంచి మనసుతో పెట్టలా, ప్రీతికరం అనిపించలా. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఏం కోరలేదంటే దేవుడు అక్కడ బలి కాదు కావాల్సింది, మనస్సు మంచిగా లేదు అంతే. దాన్ని అన్నయ్య అపార్థం చేసుకున్నాడు, తమ్ముడిని చంపేస్తాడు. మేము దేవుని బిడ్డలారా, అపార్థం నరహత్యకు దారి తీస్తుంది. మీరు 25లో చదువుకున్నారు. మీ ప్రతి వారి త్రోవలో ఉండగా త్వరగా వారితో సమాధాన పడు, లేని ఎడల ప్రతి వారు నేను న్యాయానికి అప్పగించు. ఎవరు న్యాయం? దేవుడు. ఆ దేవుడికి అప్పగిస్తే నీ పరిస్థితి ఏంటి? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? ప్రీతికరంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చున్న నీవు దేవుడి దగ్గర పాటలు పాడేయచ్చు, వాక్యాలు చదివేయవచ్చు, సన్నిధి చేసేవచ్చు, సహవాసాలు చేసేవచ్చు, వేల 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 కానుకలు ఇవ్వచ్చు, లేదంటే ప్రసాదాలు తీసుకురావచ్చు, ఇంక ఏదైతే అది చేయొచ్చు. ఒకవేళ సేవకుడు మెచ్చుకుంటాడేమో, సంఘం మెచ్చుకుంటుందో, కానీ దేవుడు కాదుగా. ఎందుకని? దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు. గలతీలో రాసి ఉంటాడు, నేను వేషధారిని కాదు, నీ వేషాలు చూడడానికి. నువ్వైనా ఏమండి కపట నవ్వుతో, కపట యొక్క మొహాలతో దేవుని దగ్గరికి వచ్చేవచ్చేమో కానీ ఆయన నీ అంతరంగాన్ని చూసేవాడు కనుక దేవుడి వేషధారిని చూడడు, వేషధారి ప్రార్థన ఆలకించడు. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చిన నీవు నీ ప్రవర్తన సరి చేసుకో, నిన్ను నువ్వు సరవ్వాలి. ఎప్పుడు ఒకేలాంటి మనస్తత్వం ఉండాలి కానీ విభిన్నమైన మనస్తత్వాలు కలిగి జీవించకూడదు. కాబట్టి గమనించండి, ప్రభు ఒక్కడే, నిన్న నేడు ఏకరీతిగా మారని దేవుడు. నువ్వు కూడా మారిపోవద్దు. కాబట్టి మొట్టమొదటి ఏంటి చెప్పండి? దేవునికి ఇష్టమైనది ప్రవర్తన. రెండో విషయం దగ్గరికి వస్తున్నాం, చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29. నిశ్చలమైన రాజ్యమును పొంది
దైవ కృప కలిగి ఉండుము. ఆ కృప కలిగి ఆ కృప కలిగి భయభక్తులతో వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుము. దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము ఎలాగనగా మన దేవుడు గ్రహించే అన్నాడు. రెండవది, దేవునికి ఇష్టమైనది ప్రీతికరమైన సేవ. ఆ సేవ ఎలా చేయాలంటే వినయ భయభక్తులతో చేయాలి. ఇది నేను ఎవరికి చేస్తున్నా? కొంతమంది పాటలు ఏమండి ఏమనుకోతే మాటలు జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాం. ఈడెవడో ప్రేమిస్తాడు చర్చిలో, ఆ వేదిక ఎక్కి ఏమంటే ఒక లవ్ సాంగ్ పాడతాడు. కూర్చున్న వాళ్ళందరూ పంపించోలే అమ్మ దేవుడి గురించి ప్రేమ పాట పాడతాడు అనుకుంటే ఈడెవడ వైపు చూపిస్తాడు. నీకేనే నేను ఇలా చెప్పేది చేయమాకండి. ఒక ఆయన అంట ఒక ఆవిడికి లవ్ లెటర్ రాయాలనుకున్నాడంట. ఏం రాయాలో తెలియకపోతే పరమగీతం అంతా రాసి వెళ్ళిపోయాడంట. రానేమని సుందరిది ఆవిడికి అర్థం కావట్లే, ఇదేం భాషలో బాబు ఆయన బాగా రాశాడు అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రేమ దేవుడు పెట్టారు. కొంతమంది బైబిల్లో ఏమంటే దేవుడు ప్రేమమయుడు కదా, కాబట్టి ఆయన గురించిన ప్రేమ పాటలన్నీ తీసి ఎవరికో ఏమంటే ప్రేమించిన ప్రియురాలకు ఈరోజు భార్యలకు భర్తకు భార్యలు ఏమంటే పాడుకుంటున్నారు. కాబట్టి గమనించారు, మనం ఎవరి గురించి ఏ సేవ చేస్తున్నాం. మనం సేవ చేసే సేవ అంటే అర్థం పాట ఒక సేవ, ప్రార్థన ఒక సేవ, సన్నిధి ఒక సేవ, అర్పణ ఒక సేవ, అలాగే సమర్పణ కూడా ఒక సేవ. సేవలో భాగాలు ఇవన్నీ. పాట పాడితే ఎవరి గురించి పాడాలి మనం? ఆయన గురించి. నేను దేవుని కొరకు పాడాలి అనే ఉద్దేశంతో వేదిక ఎక్కాలే కానీ నేను పాడితే మనుషులు వింటారు, నేను పాడితే తప్పట్లు కొడతారు, నేను పాడితే విజిల్ వేస్తారు, నేను పాడితే నన్ను రికార్డ్ చేసుకుంటారు కాదండి. నా పాట, నా మాట, నా వాక్యం, నా నడక, నా స్థితి అంతా నా ప్రభుకే. దేవునికి మహిమ కలుగును గాక. వినయ భయభక్తులతో చేయాలి. వాక్యం చెబుతున్నా ఈరోజు ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోకూడదు. ఈరోజు చాలా మంది చేసే పని ఏంటో తెలుసా? నవ్వించి కవ్వించి 2 మాటలు చెప్పి 4 జోకులు వేస్తే అయిపోయింది వాక్యం. అదే కూర్చోబెట్టి వాక్యంగా చెప్తే ఈ పాస్టర్ మారదండి బాబా, ఓ 2 జోకులు ఏమంటారు. మీరు కూడా అడిగినట్టున్నారు, 2 జోకులు లేదు. నాకు రాంది దేవుడు నాకు నేర్పిన బోధ ఇది, ఒక క్రమం ఇది. ఇక్కడ నిలబడినప్పుడు నా మనస్సు, నా ఆలోచన ఎట్లుండాలంటే ఈ మాటలు దేవుడి కోసం చెప్పాలి. ఇక్కడ దేవుడే హైలైట్ అవ్వాలి. నా స్నేహితుడు చెప్పాడు ఒకసారి, వినండి చాలా జాగ్రత్తగా. 2 రోజులు మీటింగ్ పెట్టారంట. మొదటి రోజు వెళ్ళొచ్చాడు. ఎలా అడిగాం, ఎలా జరిగింది మీటింగు? మా పాస్టర్ గారా గొప్ప ఆయన అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? మొదటి రోజు మా పాస్టర్ గారు గొప్ప పాస్టర్ గారు రా అన్నాడు. ఓహో, అంటే బాగా వాక్యం చెప్పాడు పాస్టర్ గారు అనుకున్నాం మేము. రెండో రోజు అయిన తర్వాత వాడు వస్తే అడిగా, అరే ఎలా చెప్పారా? దేవుడు గొప్పవాడు రా అన్నాడు. నాకు అర్థం కాల. ఇలాగే సేవలోకి వచ్చిన తర్వాత ఒక దైవజనుడు చెప్తే నేను నేర్చుకున్నా. అదేంటో తెలుసా? మొదటి రోజు మా పాస్టర్ గారు గొప్పోడు అని ఎందుకన్నాడు? ఈ పాస్టర్ గారు మైక్ ఎట్టుకొని నేను ఆ ఊరు వెళ్ళా, నేను ఈ ఊరు వెళ్ళా, ఎంతమందిని స్వస్థపరిచా, ఇంతమంది రోగులు నేను బాగు చేశా, ఇన్ని బాప్తీసాలు ఇచ్చా, ఇన్ని పెళ్లిళ్ళు చేశా అనేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఉబ్బుపోతుంది. మా పాస్టర్ గారు ఇది అది ఇన్ని చర్చిలు కట్టా, ఇన్ని చోట్లకి వెళ్ళా, దండేశారు, మాలేశారు, సాల్వా కప్పారు అనగానే మా పాస్టర్ ఇక్కడ ఉండవలసినట్టు కాదు, అసలు ఫ్లైట్లో తిరగాలి అని చెప్పి ఏమంటారు చెప్పండి? పాస్టర్ గారికి మీరు అభిమానులు అయిపోతారు. పాస్టర్ గారే దేవుడు వీళ్ళకి. పాస్టరే పాస్టరే పాస్టరే. నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు దైవ ఆరాధన కంటే మనిషి ఆరాధన ఎక్కువైపోయింది. పాస్టర్ల గొప్పతనం కారణం ఏం తెలుసా? మేము చేసే పని ఏంటంటే సెలప డబ్బా కొట్టుకుంటాం. మేము అక్కడ ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, అది చెప్పాం, ఇదే చెప్తాం, చూడండి. అంటే ఆ రోజు నేను గ్రహించింది ఏంటంటే, ఆ రోజు పాస్టర్ గారు వాక్యం అంతా ఎవరి గురించి చెప్తున్నాడు? అందుకనే ఆ రోజు దేవుడు అతనికి కనబడాల. నా సహోదరుడికి, నా ఫ్రెండ్కి దేవుడు కనబడాల. కానీ రెండో రోజు వచ్చిన ఆయన తన గురించి కాదు, ఎవరి గురించి చెప్పాడు? అందుకని ఏమన్నాడు? ఇందులో ఏది బోధ, ఏది సరి అయిన బోధ గమనించుకోవాలి. వినయ భయభక్తులతో ఈరోజు సేవకుడు మరుగవ్వాలి.
దేవుడు కనపరచబడాలి, దేవుడికి మహిమ కలుగును గాక. అలా ఏ సేవకుడు చేస్తాడో వారి సేవ అభివృద్ధి అవుతుంది. అలా ఏ విశ్వాసం నిలబడి నా పాట దేవుడు వినాలి అని నిలబడతాడు, అతడు అభివృద్ధి అవుతాడు. నేను చదివే వాక్యం దేవుడు వినాలి అనుకున్నవాడు విద్యారంగంలో ప్రయోజకుడు అవుతాడు. నా ప్రార్థన దేవుడు వినాలనుకున్నవాడు ప్రార్థన వీరుడిగా మార్చబడతాడు, సన్నిధి వీరుడిగా మార్చబడతాడు. మనుషుల వైపు కాక దేవుడికి ఇది చేస్తున్నాను, ఇది ఇస్తున్నాను, ఇది దేవుడి కోసం అనుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో దేవునికి ఇష్టమైన వారుగాను ప్రీతికరమైన వారుగాను మార్చబడతారు. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడనే మాట బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. భయభక్తులతో మన సేవ ఉండాలి. అది ప్రార్థన అయినా పరిచర్య అయినా మరి ఏదైనా మనుషుల వైపు చూడకండి, మనుషుల మెప్పును కోరుకోకండి. అలాంటి సేవ దేవునికి ఇష్టమైనది. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించాను. ఇంకా ఉన్నాయి, నేను రాసుకున్నాను. కీర్తన 69:30. కీర్తన 30. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను కనపరచెదను. ఎందుకంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. ఏది ప్రీతికరమో ఇచ్చే వాటన్నిటి కంటేను నా నోటి నిండా దేవుణ్ణి స్తుతించి నేను కృతజ్ఞత అర్పణలు అర్పించడమే దేవునికి ప్రీతికరము. కృతజ్ఞత ఈరోజు చాలా మందికి లేదు. ఏంటది అంటే, ఓ 10,000 అప్పు ఇచ్చాడు అనుకోండి, ఆ అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు దేవుళ్ళ ఆదుకున్నావరా అంటాం. ఎలాగంటాం? మన మాట తీరేగా. కానీ రోజు మనకి దేవుడు చేసిన కార్యాలు బట్టి గుర్తురావు. ఈరోజు నీ ప్రతి విషయాల్లో దేవునికి కృతజ్ఞత చెప్తున్నావా? నీ పిల్లల విషయంలో దేవునికి కృతజ్ఞత చెప్తున్నావా? సన్నిధి విషయంలో దేవుని స్తుతిస్తున్నావా? ఈ వారం అంతా దేవుడు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతించావా? అక్కడ ఆరాధనలో పాటలు పాడేటప్పుడు దేవుని స్తుతించావా? మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెల్లించావా? ఇంకా దేవుడికి రుణపడిపోయినంటే ఇంకా సేవకుని పిలిపించుకొని, సంఘాన్ని పిలిపించుకొని కృతజ్ఞతా కోటాలు పెట్టించగలుగుతున్నావా? కారణం ఏంటి తెలుసా? దేవునికి స్తుతి చెల్లించేవారన్నా కృతజ్ఞత చెల్లించేవారన్నా ఇష్టం అంట. దేవునికి అర్పణ కానుకలు ఇచ్చి 1016 ఇచ్చిన దానికంటేను ఏమండి దేవునికి మనం చేయగలిగే ఆ కృతజ్ఞత లేదా సాక్ష్యం, లేచి నిలబడి దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడండి, అనుకూల కార్యాలు దేవుడు అనుకూల కార్యాలు చేశాడండి అని నిలబడి సాక్ష్యం చెప్పడం అన్నా, నలుగురు ముందు దేవుడు పోవడం అన్నా, కనపరచడం అన్నా దేవునికి ఇష్టం అంటారు. అది స్తుతైనా కృతజ్ఞత అయినా సాక్ష్యమైనా మరి ఏదైనా చేయగలుగుతున్నామా? ఇంకో మాట కూడా చెప్పి ముగించేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18. ఒకటి ప్రవర్తన దేవునికి ఇష్టం, రెండవది ప్రీతికరమైన సేవ అనగా వినయ భయభక్తులు కలిగిన సేవ దేవునికి ఇష్టం, మూడవది స్తుతి కృతజ్ఞత దేవునికి ఇష్టం. ఇక నాలుగవది మాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు. దీని వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. వినండి చాలా జాగ్రత్తగా. ఈ మాట నా గురించి నేను చెప్పను, కానీ నా రాబోతున్న తరం వారికి ఉపయోగకరంగా ఉన్నట్టు ఈ మాట చెప్తాను. పౌలు భక్తుడి గట్ట కొంత కష్టం వచ్చింది. ఆ కష్టం రాగానే ఒక సంఘానికి ఇలాగే చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ సంఘం అంట ఆలోచించిందంట, అయ్యో దైవజనులకి దేవుని పనికి కొంత ధనం అవసరమే, కొంత సహాయం అవసరమే అని చెప్పి ఆ సంఘం అంట దైవజనుడికి పంపిస్తేనంట. చెప్పండి ఏమని రాయబడింది అక్కడ? ఆ దైవజనుడి కంట సరిపోయినాయి అంట. చెప్పండి ఏమైనా సరిపోయినాయి, ఇక మాకు అక్కర్లేదు, మీరు పంపింది మాకు సరిపోయింది అని చెబుతూ మీరు పంపిందల్లా కూడా అవి మనోహరమైనవి, సువాసన కలిగించేవి, అది దేవునికి ప్రీతికరమైనవి అన్నారు. అనగా మన అర్పణ కూడా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి?
ఈ మాట మిమ్మల్ని అంటున్నానో లేదంటే మిమ్మల్ని ఏదో ఇది చేయాలనో కాదు, కానీ దేవుని సన్నిధానం అందు మనం వస్తున్నప్పుడు కొంతమంది గుప్పుళ్ళు చేస్తారు. బియ్యమా నిజంగా మీరు అట్టే తింటారా అనిపిస్తా ఉంటుంది ఒక్కోసారి. ఒక ఆవిడ తీసుకొచ్చిందండి, ఇది డబ్బా కూడా ఉండవేమో. గమనించండి, సరదా కాదు ఈ మాట చెప్పేది. నీ పిల్లోడు అడిగితే ఒక ఐస్ క్రీమ్ కొంటావు, ఆ ఐస్ క్రీమ్ డబ్బులు తీసుకొచ్చి దేవుని మందిరంలో ఉండిలో వేస్తావు. నిజమా కాదా? నువ్వు వేసే కానుక దైవజనుడు ఎన్ని రోజులు తినాలి? మాట్లాడరా నిజమేనా? ఓ ప్రశ్న అడగనా? రూపాయి ఎక్కువ 10 రూపాయలు ఎక్కువ? 10 రూపాయలు ఎక్కువ 100 రూపాయలు ఎక్కువ? 100 ఎక్కువ 200 ఎక్కువ? 200 ఎక్కువ 500 ఎక్కువ? ఇంకేమైనా ఉన్నాయా నోటి పెద్ద ఏమన్నా? ఇందులో ఏది మంచిది? 2000 లేదులేండి. నోట్లలో అన్ని నోట్లలో ఏ నోటు మంచిది చెప్పండి. నిజమా? ఏ రోజున దేవుడికి ఇచ్చేవా అసలు? ఒక్కసారైనా మీరే ఆలోచించండి. దేవునికి ఇచ్చేది ఒక ఆయన అది చెప్పాడు, దేవునికి ఇచ్చేదంట అన్నిటిలో కంటే శ్రేష్టమై ఉండాలి అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో ఏం జరగబోతుందంటే కానుకలు. ఇప్పుడు పాస్టర్ గారికి ఏదో లోటు వచ్చినట్టు అనుకుంటున్నారేమో మీరు. ఎప్పుడూ కూడా దేవుని వైపే తప్ప మనుషుల వైపు మనం చూడాలి. కానీ ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే నా తర్వాత వచ్చే తరం వాళ్ళు తెలుసుకోవాలన్నా, రెండవది మీ తరం వారికి మీరు దీవెనకరంగా ఉంటారు. కొన్నిసార్లు దీవెన లెక్క ఆగిపోతున్నాయి అంటే మనం విప్పే గుప్పిడి దగ్గర ఆగిపోతున్నాయి, మనం చేసే ప్రార్థన దగ్గర ఆగిపోతున్నాయి, మనం చేసే ఆ కార్యక్రమాన్ని బట్టి ఆగిపోతున్నాయి. అలాగని చెప్పి నేను 500 నోట్లు తమ్మని చెప్పట్లా. నువ్వు ఇచ్చే దాంట్లో ఆలోచించి ఈ రోజు నా దగ్గర ఉన్న దాంట్లో దేవునికి నేను శ్రేష్టమైన దానిని ఇవ్వాలి అనే మనసు నీకు రావాలి. దేవునికి స్తోత్రం చెప్పడం. మగవాళ్ళకి ఎందుకు జోబి గుండె దగ్గర ఉంటుంది తెలుసా మీకు? ఆడవాళ్ళు జోబి మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? జోబి తీసేయాలా? ధనానికి హృదయానికి దగ్గర సంబంధం ఉందంట. దేనికి ఇది ఇవ్వాలంటే అది రావాలి ముందు. ఏది? ఇచ్చే మనసు రావాలి, అప్పుడు ఇవ్వడానికి నీకెవరు చెప్తున్నారు? కాబట్టి లోపల ఉన్న హృదయం అంగీకరిస్తానంట, ఈ చెయ్యి దాన్ని కూడా అంగీకరించా సర్లే ఎత్తామని వారానికి అని చెప్పి ముందుకు వస్తారు. కాబట్టి దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే, ప్రీతికరమైనదంటే ఇష్టమే, ఏదే అంటే అర్పణ. కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు ఉన్నాయి. కీర్తన 149:4 కూడా ఎవరైతే దేవునికి ప్రీతికరంగా చేస్తారో అంటే వారికి రక్షణ కూడా ఉందని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కల్వరిలో మరణించి ప్రాణం పెట్టింది నిన్ను నన్ను కనులుగాను యోగ్యులుగాను మార్చడానికి గనక అతి ప్రీతికరమైన వ్యక్తులుగా, దేవునికి ఇష్టమైన భక్తులుగా దేవుడు మనందరినీ దీవించును గాక. కల్వరిని ప్రార్థన చేసుకుందాం. అందుకని యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరిలో ప్రాణం పెట్టింది. అర్పణ చేసిన ఆ ప్రాణార్పణ బట్టి ప్రభువుని గణపరుస్తూ స్తుతిస్తూ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం.